కల్పన బాగుండవా? ఎప్పుడో తెల్లారు చూసినా. ఏం లేదు, ఇంట్లో పిండి అయిపోయింది, కొద్ది పిండి ఉంటే వేసియే. ఏ నాయనా హోంవర్క్ అయిపోయిందా? నాయనా ఆ బ్రహ్మముడి సీర పెట్టిసిపో. ఇదిగో పిండి పిండి మళ్ళీ తీసుకుంటాలే గానీ ముందు నువ్వు కూర్చో. మా సెకండ్ ఫ్లోర్ కళ్యాణి ఉల్లా దాని మొగుడు మళ్ళీ తాగేసి వచ్చినాడు. రాత్రంతా ఒకటే రచ్చగిని. ఇదంతా నీకంటే తెలుసుకా? మా ఫస్ట్ ఫ్లోర్ సురేఖ చెప్పిందిలే, లేకపోతే వాళ్ళ డోర్ కాడ సో పెట్టి విన్నా అనుకున్నావా ఏంది? మీ ఇంట్లో బొమ్మ బలి పెద్దగా వస్తుంది మా ఇంట్లో కన్నా. అందుకే కదా ఇప్పుడు మా ఇంట్లో పడి ఉంటావు. ఏ నాయనా యాడికి? బయటకండి. అవునా, సరే పో. అవును కా, మన కిడ్నాప్ అయినావు కదా, బయటకి వచ్చినావు. అదో పెద్ద కథ లెక్క. నీ ఉన్న రోజులు కల్పన కల్పన నిన్నే తలుచుకుంటానని తెలుసా? ఇంటి కల్పన నేను ఎంత చెప్పినా వినుకుని షాపింగ్ పట్టుకొచ్చింది. దాన్ని పట్టుకొచ్చుండొచ్చు కదా, నేను దొరికినాను మీకా. కాలనీలో ఉండే వాళ్ళ డీటెయిల్స్ అంతా మీకు ఇచ్చేస్తా, ముఖ్యంగా కల్పన. ఈ నెయిల్స్ యాడ్ చేయించినవి భలే ఉండే. అది పడుకునే టైం అయింది అనుకుంటా. సరే నేను పోతాలే. నువ్వు పోతావని లైట్ ఆఫ్ చేసింది. సరే ఇంకుంటాను. అక్క దీంతో కలిపి మొత్తం 4 డబ్బాలు ఉన్నాయి. సర్లేవే, ఈశ్వర వచ్చినప్పుడు అన్ని పట్టుకొస్తాను. నువ్వు రావద్దులేక నేనే వస్తాను.